ఎలా ఉంటే నమస్తే. ఇక్కడ చూస్తా ఉండేది ద బిగ్ సైజ్ నెల్లూరు జుడిపి పొట్టేలు అండి. మంచి భారీ సైజు లో ఉంది. మనకు లైవ్ వెయిట్ దగ్గర ఒక 70-80 కిలోలు వచ్చేది ఉందండి. సో బక్రీద్ తర్వాత ఈ సైజు పొట్టేలు ప్రస్తుతానికి మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ మార్కెట్ లో. ప్రజెంట్ మనం పీవీఆర్ మార్కెట్ లో ఉన్నామంటే అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పీలేరు. ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12-1 గంటల వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. సో ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుందండి. ఆసక్తిగా ఉన్నారు మన ఛానల్ చూడొచ్చు, లేదంటే మార్కెట్కి అయినా రావచ్చు. ఫ్రెండ్స్ చూసాను మన మార్కెట్ లో ఎర్రపోటైన్లు కూడా బాగానే వచ్చినాయండి. ఎర్రపోటైన్లు వస్తాయి, నెల్లూరు జుడిపీలు వస్తాయి, టాప్ క్వాలిటీలో ఉన్న బ్రీడర్స్ కూడా వస్తాయి. సో సరుకు అయితే బాగానే వచ్చింది ఈ వారం. సో ఇంకొకటి ఫ్రెండ్స్, మన ఛానల్లో కానీ మన మార్కెట్లో కానీ నేను తీసే వీడియోలు పర్టికులర్గా రైతుల దగ్గర ధరలు మ్యాక్సిమం చెప్పిస్తాను. వాళ్ళు కొంచెం ఇటు అటు చెప్పచ్చు. కొంతమంది లాస్ట్ వీక్ అనుకుంటాను పోయిన వారం ఎవరో ఫేక్ రేట్లోని మెసేజ్ పెడతారు అప్పుడప్పుడు కొంతమంది. సో దానికి రీజన్ ఏమంటే ఒక అప్రాక్సిమేట్ రేట్లు ఒక బ్యాచ్ కాడికి పోయినప్పుడు మనము ఒక 10 బ్యాచ్లు చూపించినప్పుడు దాంట్లో 2-3 రేట్లు తక్కువ ఎక్కువ చెప్పొచ్చు. మామూలుగా మార్కెట్ అంటేనే అటు ఇటు ఉంటుందండి. ఎగ్జాక్ట్ రేట్లు ఎవరు చెప్పరు, ఎగ్జాక్ట్ రేట్లు మనం కూడా చూపించలేము. ఒక అంచనా రేట్లు మాత్రం మనం చూపిస్తాం అనమాట. ఒక 10,000 రూపాయలు చేసే పిల్ల వాడు 12,000 అని చెప్పొచ్చు, లేదంటే 9,000, 8,000 అని చెప్పొచ్చు. కొంచెం ఇటు అటు ఉంటుందండి. మనం దాని గురించి చెప్పినప్పుడు ఎన్ని కిలోలు, ఎంత వెయిట్, ఎన్ని పళ్ళ మీద ఉన్నదని చెప్పినప్పుడు మీరు అంచనా వేసుకోవాలన్నమాట. సో ఎగ్జాక్ట్ రేట్లు అనేది ఎవ్వరూ ఎక్కడ చెప్పరండి. మనిషిని బట్టి రేట్లు మారిపోతూ ఉంటాయి. నేను ఒక అడిగితే ఒక రేట్ చెప్తారు, ఇంకొక మనిషి అడిగితే ఇంకో రేట్ చెప్తారు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చూడొచ్చు మన మార్కెట్లో ఎక్కువ తెల్ల సైజు పిల్లలు, ఎక్కువ జుడిపీలు వస్తాయండి. ఈడ ఒక బ్యాచ్ మాత్రమే, ఈడ ఒకటి, ఆడపక్క 2-3 బ్యాచ్లు ఏమో ఉన్నాయి ఎర్రపోటేల్లో. మిగతా అంతా కూడా నెల్లూరు జుడిపీలు ఉన్నాయండి. ఫస్ట్ మనం నెల్లూరు జుడిపీలో టాప్ క్వాలిటీలో ఉండేది చూద్దాం, తర్వాత బ్యాచ్ చూసుకుంటూ వద్దాం. ఆయన నా బాగున్నా ఫ్రెండ్స్. చూస్తే ఇక్కడ ఒక పిల్ల పెట్టుకున్నాడు అన్న, నెల్లూరు జుడిపీలో టాప్ క్వాలిటీలో ఉండే బ్రీడర్ అనుకుంటా. ఏ పొట్టే గొర్రెల పైకేనా పళ్ళు వేసిందా? ఇంకా పళ్ళు ఇలా ఏం చెప్తున్నా? 25, 25,000 అయితే చెప్తున్నా అండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇది వచ్చి నెల్లూరు జుడిపీలో బాగుంది, పిల్ల నైస్ గా ఉంది. ఎన్ని కిలోలు రావచ్చునా? 20 కిలోలు వస్తుంది. 20 కిలో మీట్ చెప్తున్నాడు, 25,000 అయితే చెప్తున్నాడు అండి. సో 20 కిలోలకి 25,000 చెప్తున్నాడు అనుకోవచ్చు మీరు. బ్రీడర్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయండి. గొర్రెల పైకి పట్టే పిల్లలు క్వాలిటీ పిల్లలు పట్టుకుంటారు అనమాట. అన్ని విధాలు బాగుండే పిల్లలు పట్టుకుంటారు. సో దానివల్ల రేట్ అనేది కొంచెం ఎక్కువే చెప్తారు మామూలుగా కటింగ్ పర్పస్ కంటే. సో దీన్ని అయితే 25,000 చెప్తారండి. వ్యాపారం అని చేసుకోవచ్చు. పిల్లలు అయితే ఎక్సలెంట్ గా ఉందండి, చూసుకోవచ్చు. పిల్ల అయితే బాగుంది. ఇంకా మనకు టాప్ క్వాలిటీలో ఉన్న జుడిపీలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. 10 పిల్లలు 75,000 పడ్డాయా? అంతా 4 నెలల పిల్ల ఉందా? 4 months పిల్లలు అండి. 10 పిల్లలు 75,000 పడ్డాయంటే ఎక్కడి నుంచి వచ్చారు? బానే ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ అన్న. అదే అండి, 10 పిల్లలు 75,000 పడ్డాయంట. మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. చూద్దాం నెల్లూరు జుడిపీలో టాప్ క్వాలిటీ. ఇక్కడ నాకు చూపించినాం కదా మనము, ఇది బిగ్ సైజ్ పొట్టేలండి. చాలా మంచి హెవీ సైజ్ లో ఉంది అనమాట. ఇది దగ్గర 70-80 కిలోల పైన వచ్చినా మనం ఆశ్చర్యపోనకల్లా ఆ సైజులో ఉంది. అడుగుదాం దీన్ని. అన్నా అమ్మకానికే కదా ఇది? అమ్మేదానికే కదా? ఎన్ని పళ్ళ మీద ఉందా? ఎన్ని పళ్ళు? 4 పళ్ళుతో ఉందా? ఏం ధర? 37, 37,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. మంచి సైజులో అయితే ఉందనమాట. 4 పళ్ళతో అయితే ఉందని చెప్తున్నాడు. 37,000 రూపాయలు అని చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. నా ఎన్ని కిలోలు రావచ్చునా? 50 కిలోలు వస్తుందా? మీటే 50 వస్తుందా? ఓకే, పిల్లలు చూసుకోవచ్చు అండి. 50 కిలోలు చెప్తాను మీటు. ఒక అప్రాక్సిమేట్ గా 50 కిలోలు అనేది రావచ్చు అని చెప్తాను. అప్పుడు లైవ్ వెయిట్ మనకు దగ్గర 90 లైవ్ వెయిట్ 90 కిలోలు అట్టు వస్తుందా? 90 కిలోలు ఆ విధంగా చెప్తున్నారండి. సో చెప్పడం అయితే 37 రీజనబుల్ రేటే చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు. ఈ హోటల్ లైవ్ 100 కిలోలు వస్తాయి. మీట్ 50 కిలోలు, 45, 47, 50 మధ్యలో రావచ్చు. ఓకే,
చూసుకోవచ్చండి. మనకు అయితే లైవ్ వెయిట్ 100 కిలోలు రావచ్చు అని చెప్తున్నారు. మీట్ వచ్చేసరికి మనం 40 పైన 50 లోపల ఎంతైనా రావచ్చు. ఒక 5 కిలోలు 2 కిలోలు ఇటు అటు కూడా అనమాట. ఓకే, చెప్పడం అయితే 37 చెప్తున్నాడు కానీ వ్యాపారం చేసుకోవచ్చండి. హాయ్, ఏమన్నా ఎన్ని తెచ్చావా? హాయ్, ఎక్కడి నుంచి వచ్చారన్నా? బంగారు నుంచి వచ్చారా? ఏమన్నా తీసుకున్నారా? ఏం తెచ్చారా? ఇంటికా ఏం తెచ్చారా? మేక ఒకటి మేకపోతాడు అమ్మేనా ఉండదా? మేక ఉంది. ఎట్లుంది మార్కెట్? బాగా ఉందా? ఓకేనా, థ్యాంక్ యూ. ఏం తనవునా తల ఏం చెప్తున్నావు? 4 కూడా ఏం 54,000 చెప్తున్నావు. 4 ఫ్రెండ్ చూసి 54,000 చెప్తానండి. 4 పిల్లలు ఇప్పుడు 26, 52, 27,000 రూపాయలు అని జత మీద చెప్తాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 27,000 ఆ విధంగా చెప్తానండి జత మీద. పిల్లలు చూస్తే అంతా ఒక 7 నెలలు 8 నెలలు అట్లయితే ఉంటాయి. మనకు ఒక్కొక్క పిల్ల 27 అని 13,500 రూపాయలు అనేది ఈచ్ వన్ పడుతుంది. సో చెప్పడం మీద అరేంజ్ చెప్తానండి. వ్యాపారం అని చేసుకోవచ్చు. జుడిపిల్లో మనం టాప్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా ఉన్నాయి. లోపలికి పోదాము. మనకు ఒక్కొక్క పిల్లలు అడదా నా దాన్ని ఏం చెప్తారన్నా? దాన్ని 26 అన్నారు. పళ్ళు వేసిందనా? 2 పళ్ళతో ఉంది. 26,500 రూపీస్ అని చెప్తానంటే 2 పళ్ళతో ఉంది. పిల్ల అయితే బాగుంది అనమాట ఆ పిల్ల. సో ఇక్కడ ఒక 3 పిల్లలు అయితే ఉన్నాయి. మన అంకులు మామూలుగా పెద్ద పిల్లలు తెచ్చేవాడు. ఈ వారం అయితే చిన్న పిల్లలు తెచ్చాడు. చూసుకోవచ్చు. ఇవి మంచి పిల్లలు అండి. నెల్లూరు జుడి పిల్లలు ఉండే పిల్లలు అంతా ఒక 7 నెలలు ఉంటాయా? 8 నెలలు జరుగుతున్నాయి. తల ఏం చెప్తున్నావు? ఒకటి 13,000 13,000 రూపీస్ అని చెప్తానంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఒక్కొక్క పిల్లని 13,000 రూపాయలు అని చెప్తున్నాడు. సో జత మీద వచ్చి 26,000 చెప్తారండి. ఒక 8 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. ఎన్ని కిలోలు రావచ్చు? ఇది 13, 14 రావచ్చు. ఓకే, 13, 14 కిలోలు రావచ్చు అంటున్నాడు. 1 కిలో ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. చెప్పడం అయితే అలాంటి చెప్తున్నాను కానీ వ్యాపారం అని చేసుకోవచ్చు. అదేం చెప్పారన్న పిల్లన? 32 పళ్ళు 6 పళ్ళు. కొంచెం అటు తీసుకో. 32,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 6 పళ్ళతో అయితే ఉంటుందని చెప్తున్నాను అనమాట. పెద్ద సైజు పొట్టేలు, భారీ సైజులో ఉంది అనమాట పొట్టేలు. కొంచెం 6 పళ్ళు అంటే మంచి ముదురు పొట్టేలే. 32 చెప్తాను కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? ఏబుల్పైలు. ఓకే, 32,000 చెప్తాను. ఓకే, 32,000 అయితే చెప్తాను కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఏం చెప్పారన్నా? 26. ఎన్ని పళ్ళు? 2 పళ్ళు. నెల్లూరు జుడిపై టాప్ క్వాలిటీ అండి. సో 2 పళ్ళతో ఉండాలని చెప్తాడు. 26,000 అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. 26,000 రూపాయలు చెప్పడం ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ఇది చూద్దాం. ఇది కూడా మంచి క్వాలిటీలోనే ఉన్నది. ఇది కూడా నెల్లూరు జుడిపై టాప్ క్వాలిటీ. అంత బాగుంది అనమాట పిల్ల. ఏం చెప్తానన్నా? 32. ఎన్ని పళ్ళు? 4 పళ్ళు. 4 పళ్ళతో ఉంది చెప్తాడు. 32,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర కంటిన్యూగా మీ దగ్గర కంటిన్యూ పొట్టేళ్ళు ఉంటాయి. అలాగే షెడ్ కూడా ఉంది. ఓకే, మీ నెంబర్ చెప్పండి. 9035430825. ఈ సైజు పిల్లలు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి ఈ సైజు పిల్లలు? 6 ఉన్నాయి. మీ ఇంకో నెంబర్ చెప్పండి. 630-4833-486. ఓకే, నూనె వండపల్లి. వీటి నుంచి ఒక 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ వస్తుంది. 8 కిలోమీటర్లు. ఓకే, పీలేరు పరిసర ప్రాంతం అంటే ఇటు నుంచి ఒక 10 కిలోమీటర్లు వస్తుంది. ఇటు నుంచి 15 కిలోల నుంచి 70-80 కిలోల వరకు లైవ్ వెయిట్. ఓకే, లైవ్ వెయిట్ ఇస్తారు మీరు? ఏం రేట్కి ఇస్తాను లైవ్ వెయిట్? 450. 450. 500 అంటే రేట్ ఎక్కువ ఉంది. మార్కెట్ లో తక్కువ పోతున్నాయి. చెప్పే రేట్ అది తగ్గింపు ఉంటుందా? వ్యాపారం చేసుకోవచ్చునా లైవ్ వెయిట్ లో కూడా? ఓకే, థ్యాంక్ యూ అన్న. సో అదే అనమాట. వాళ్ళ దగ్గర కంటిన్యూగా పిల్లలు ఉంటాయి. అలాగే లైవ్ వెయిట్ కూడా ఇస్తారట. సో పీలర్ నుంచి 10 కిలోమీటర్లు వస్తుందండి. టాప్ క్వాలిటీలో పిల్లలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలుగా ఉంటాయి. లైవ్ వెయిట్ కావాలని ఇస్తారు. అలాగే పీసులు లెక్కన కావాలని ఇస్తారు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవచ్చు. ఏం చెప్తానన్నా? 29 పళ్ళు 2 పళ్ళు. 29,500 రూపీస్ అని చెప్తాను. అంటే 2 పళ్ళతో ఉండాలని చెప్తాను. ఈ పిల్లనే చూసుకోవచ్చు. 29,500 రూపీస్ చెప్తాను కానీ వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. తగ్గింపు అనేది ఉంటుంది. ఎన్ని కిలోలు రావచ్చునా? మీ 30 కిలోలు వస్తుందా? 30 కిలో మీట్ అయితే రావచ్చు అని చెప్తానంటే 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. సో ఇది చూసుకోవచ్చు. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో వ్యాపారం కూడా జరుగుతున్నట్టుండే. ఇవన్నీ పెద్ద సైజు పిల్లలే. అన్ని పళ్ళు వేసిన. హాయ్, బాగున్నా బ్రదర్? ఏం తనవా? తలా 23. పళ్ళు వేసాయా? పళ్ళు వేసినలా. 23,000 అయితే చెప్తానంటే దీంట్లో జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. తలా 23 చెప్తాను. తగ్గింపు అనేది ఉంటుందండి. సో చెప్పింది ఎక్కడ ఫిక్స్ రేట్ కాబట్టి తగ్గింపు ఉంటుంది. ఒక్కొక్క పిల్ల మనకి ఎన్ని కిలో రావచ్చా?
30 కిలోలు 25 నుంచి 30 వరకు అయితే రావచ్చు అని చెప్తున్నాడు. సో కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. బ్రదర్ కంటిన్యూగా అయితే తెస్తూ ఉంటుంది అనమాట. ఏం చెప్తారయ్యా? 25 పల్లేసిందా? ఇంకా పల్లేలా 25,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. సో నెల్లూరు జుడుకులో ఉండే టాప్ క్వాలిటీలో ఉండే పిల్ల అయితే కూడా 25,000 రూపాయలు చెప్తున్నాడు. పాలబలతో అయితే ఉండదని చెప్తున్నాడు. సో ఒక 20 కిలోలు 22 కిలోలు రావచ్చు. సో కొంచెం ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. ఆయన అయిపోయినాయా? 2, 4, 6 పిల్లలు తీశారు. ఏమిటి 10 పిల్లలు రేట్ చెప్పినారు. మళ్ళీ చెప్పండి ఒకసారి, ఆడ అర్థం కాల. 10 పిల్లలు జత 15,000 చిల్లర పడింది. జత మీద 15,000 రూపాయలు ఈచ్ అనేది మనకు 7,500 రూపీస్ అనేది ఈచ్ ఒక పిల్ల అయితే పడింది. పిల్లలు బాగున్నాయి, మంచి క్వాలిటీలో ఉన్నాయి అనమాట. ఇందులో నెల్లూరు పల్లా ఉన్నాయి, నెల్లూరు జుడిపి ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది వచ్చి నెల్లూరు పల్లా అండి, ఇది వచ్చి నెల్లూరు జుడిపి. 2 రకాలు ఉన్నాయి. మనకు 7,000 చిల్లర అయితే 7,500 ఆ విధంగా పడింది అని చెప్తున్నాడు. అన్నాళ్ళు బయట నుంచి వచ్చారన్నమాట, చిత్తూరు నుంచి కదనా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. సో అదేంటి దాని తర్వాత 7 పిల్లలు అయితే ఉన్నాయి. 7 బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో అన్ని పాలపల్లి పిల్లలు అండి. నా ఏం తన తలా 17,500 పల్లె కదా. ఏది కూడా 17,500 రూపీస్ ఈచ్ వన్ చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 17,000 రూపాయలు అనేది చెప్తాను కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట మన పీలేరు మార్కెట్లో ప్రజెంట్ ఎక్కుతున్నామండి. సో నెక్స్ట్ టాప్ క్వాలిటీలో ఉండేవి ఏమైనా ఉంటాయి చూసుకుంటా పోదాము. ఏం తను అన్న దీన్ని 22 పల్లె వేసిందా? పల్లె ఇలా 22,000 అయితే ఎప్పుడో ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది. చూసుకోవచ్చు. పాలబలతో ఏదో ఉన్నది. 22,000 అని చెప్తాను. ఏం తననా జత 17,500 ఒక పిల్ల 2 కలిపా 17,500 జత మీద చెప్తానంటే పర్వాలేదు, కొంచెం రీజన్ గానే ఉంది. 17,500 రూపీస్ పర్ పెయిర్ అనమాట. జత మీద చెప్తాను. వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉంది, ఎర్రపటేల బ్యాచ్. చూద్దాం. ఇవైతే మంచి సైజులో అయితే ఉన్నట్టు. 1, 2 ఏదన్నా పళ్ళు వేసి ఉండొచ్చు అనుకుంటాను. బ్రదర్ హాయ్, పళ్ళేసాయా? ఇవా పళ్ళేసాయా? 2 పళ్ళతో ఉంటాయా? ఏం చెప్తాను బ్రదర్? జత ఏం చెప్తాను రా? 26,500 26,500 రూపీస్ అని చెప్తాను అంటే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మన పీలేరు మార్కెట్లో అయితే ఉన్నాం. అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పీలేరు అండి. సో పీలేరు పక్కనే మార్కెట్కు వర్షానికి ఎదురుగానే మార్కెట్ వస్తుంది అనమాట. 26,500 అన్నప్పుడు మనకు ఒక్కొక్క పిల్ల 13,000 చిల్లర అని చెప్తున్నారు. చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 17, 18 కొన్ని అయితే ఏదైనా 1, 2, 20 కూడా వచ్చేది అనమాట. చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. ఇక్కడైతే నెల్లూరు జుడిపిలో టాప్ క్వాలిటీలో ఉండే పిల్లలు ఉన్నాయి. ఇంకా కూడా చూద్దాం. మన బ్రో అయితే ఒకటే తెస్తాడు, ఒకటే లేదు 2 తెస్తాడు. ఎంత చెప్తున్నావు బ్రో? ఎంత చెప్తున్నావు? 27 పల్లేసిందా? ఇంకా పల్లేలా టాప్ క్వాలిటీలో ఉండే పిల్ల అనమాట. 27,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. ఈ పిల్లనే 27,000 రూపాయలు చెప్తున్నాడు. సో గొర్రెల పైకి అయితే మనకు మంచి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పిల్ల, చూసుకోవచ్చు. సో దాని తర్వాత 7వ పిల్ల అయితే ఉంది. ఇదేం చెప్తారా కనుకున్నా? ఏం పిల్లనా? ఏం తనరా? 21 21,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. ఇది కూడా మంచి క్వాలిటీలో ఉండే పిల్ల, టాప్ క్వాలిటీలో ఉండే 21,000 దీని అయితే చెప్తున్నాడు. ఏం చెప్పారన్నా? 29 29,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఎన్ని పళ్ళ? 2 పళ్ళతో ఉంది. ఓకే, మంచి పిల్ల క్వాలిటీలో ఉంది. 2 పళ్ళతో ఉన్నదని చెప్తున్నాడు. 22, 21 అయితే చెప్తున్నాడు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో బక్రీద్ తర్వాత మనం రేట్లు చూసుకుంటే కాస్త తగ్గినాయని చెప్పుకోవచ్చు అండి. అంతకుముందు అదే పిల్లలు కావాలంటే మనకు చాలా రేట్లు అయితే ఉండేవి. సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఏదన్నా తల 13,000తో 13,000 రూపీస్ అనేది చెప్తున్నాడు పిల్లకి. తల మీద వ్యాపారం అనేది చేసుకోవచ్చండి. 13,000 రూపీస్ అనేది చెప్తున్నాడు. పళ్ళు ఇంకా ఏమీ లేదా అంటే పాలపల్లి పిల్ల అండి. మనకు ఇవి వచ్చి అనంతపురం సైడ్, కదిరి అనంతపురం సైడ్ ఎక్కువ ఈ పిల్లలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. కొంచెం ప్యాచ్లు ఉంటాయి, బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ అయితే ఉంటాయి అనమాట. 13,000 రూపీస్ చెప్తున్నాడు. ఒక 17 కిలోలు ఆ విధంగా వచ్చిడిగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక 2 బ్యాచ్లు అయితే ఉన్నాయి. 7వ బ్యాచ్ ఉంది. ఎర్రపొట్టెల బ్యాచ్ చూద్దామండి. ఇవైతే మనకు పిల్లలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇట్లాంటి పిల్లలు. సో ఇవి జత మీద ఏ చెప్తారు అని కనుక్కున్నా. ఏం చెప్తారన్న జతనా? ఏం చెప్తాను జత రేట్ ఏం చెప్తారా? 24 24,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. జత మీద 24 అయినప్పుడు మనకు ఒక్కో పిల్ల 12,000 రూపాయలు అనేది చెప్తామని చెప్పడం. సో తగ్గింపు ధర అనేది ఉంటానండి. చెప్పింది ఎక్కడ ఫిక్స్ రేట్ కావద్దు కాబట్టి తగ్గిస్తారనమాట. 12,000 రూపాయలు చెప్తా ఉంటారు కానీ తగ్గింపు అనేది ఉంటుంది. ఒక్కొక్క పిల్ల మనకి
12,000 అయినప్పుడు ఒక 17-18 కిలోలు వచ్చేటిగా ఉన్నాయి. కొన్ని అయితే ఇంకా 1 కిలో ఇటు అటు కూడా వచ్చేటిగా ఉన్నాయి అనమాట. సో అదేంటి మన పీలేరు మార్కెట్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే పెద్ద పొట్టేళ్ళకి సంబంధించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చిన్నపిల్లలు దానికి సంబంధించి వీడియోలు చేద్దామండి. థ్యాంక్ యూ.